హలో అంకుల్. ఆ, అంకుల్ రూమ్ ఇవ్వండి అంకుల్ 3 రోజులు. అంకుల్ ఆపుకోలేకపోతున్నా అంకుల్, కొద్దిగా సాయం చేయండి అంకుల్. ఏ ప్రీతం, నువ్వు మీ మమ్మీ డాడీకి చెప్తాను ఈవినింగ్ రాయికను. నేను కూడా చెప్తాను, నాకు నువ్వు ఇంకో ఆంటీ ఉంచుకున్నావని. ఫ్యామిలీ అంటే మేము ఇబ్బా అంత ఫ్యామిలీలు ఎవరు లేరు, తలుపులు వేసుకుంటే అందరూ ఒకటే. మరి ముట్టుకోకుండా ఏం చేస్తావు అంకుల్? అట్టుకుంటా. అత్తుకుంటావా? వెళ్ళిపోతా. అట్టుకుంటా. ఓ సరే సరే సరే, ఇప్పుడైతే మెడలో తాళేసుకుని వస్తాం, షాప్ నువ్వే చేపిస్తావు దగ్గరుండి. చీచి, అట్లాంటి ఓ కావాలంటే ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇద్దరు అమ్మాయిని సెట్ చేస్తా, అంకుల్ అటకులు ఇటకులు చేస్తా ఉంటారు. మ్యారేజ్ కాదు మాకు, నేను వేరే అబ్బాయిని చేసుకుంటా, ఆ అబ్బాయి వేరే అమ్మాయిని చేసుకుంటాడు. ఇప్పుడైతే మాకు రూమ్ కావాలి. నువ్వు తీసుకొని వస్తావా? పూలు అవి మంచం మీద జల్లి డెకరేషన్ చేసి పెడతావా? వస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? అమీర్పేట నుంచి. అమీర్పేట. మీ పేరు? ప్రియతం. ప్రీతం. మరి ఎవరు కాల్ చేద్దాం అనుకుంటున్నావు? మా పక్కింటి అంకుల్ కాల్ చేద్దాం అనుకుంటున్నా. కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఉంది. చెప్పు. ఒక అమ్మాయిని పటాయించాను, వాళ్ళ ఇల్లు కావాలని కాల్ చేద్దాం అనుకుంటున్నా. సరే చేద్దాం మరి. యా ఓకే. సరే చెయ్యి. హలో అంకుల్, నేను ప్రీతం మాట్లాడుతున్నా అంకుల్. చెప్పు ప్రీతం. ఎక్కడున్నారు అంకుల్? ఇంటి దగ్గర ఉన్నాను. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అంకుల్. చెప్పు, ఏమేపు? పక్కన ఎవరు లేరు కదా? ఎవరు లేదు ప్రీతం, చెప్పు. ఎవరు చెప్పకండి అంకుల్. దేని గురించి చెప్పు కానీ. అది నేను ఒక అమ్మాయిని పటాయించాను అంకుల్. అయితే ఒక అమ్మాయి అంకుల్. అయితే మీ ఇల్లు కావాలి అంకుల్ మాకు. అంటే నువ్వు అమ్మాయి పటాయిస్తే నా రూమ్ కావాలా నీకు? మా ఇల్లు? అవును అంకుల్. అంటే ఇక్కడ ఓయో రూమ్స్ అవి ఇవి బుక్ చేసుకోవాలంటే అంత పైసలు లేవు అంకుల్, డాడీ ఇస్తలేడు. అయితే నేను రూమ్ ఇవ్వాలా దాని గురించి? అవును అంకుల్. ఇయర్ కదా అట్లా రూము? ఎవరు కొడతాలకు తీసుకొస్తే నువ్వు ఇదేమన్నా రూమ్ ఏమన్నా సైకిల్ తొక్కరు ఏమన్నా? లేదండి, అంటే ఒక 2-3 డేస్ కొద్దిగా హెల్ప్ చేయండి అంకుల్, ఆపుకోలేకపోతున్నా. అంత మూడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోనో రేపు బాత్రూంలో పోయి కొట్టుకోవాలి అంతే. లే అట్లా ఉండదు. ఆపుకోలేకపోతే ఎక్కడ కానీ ఇక్కడ రూమ్ ఇయ్యనిక లేదు అంకుల్. మీరు ఇప్పుడు రూమ్ ఇవ్వకపోతే మన పక్కింటి అమ్మాయిని గోకుతుంది, నేను ఆంటీతో చెప్తాను అంకుల్. ఈ ఆంటీకి ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంకుల్. హలో అంకుల్. ఆ, అంకుల్ రూమ్ ఇవ్వండి అంకుల్ 3 రోజులు. హలో అంకుల్, చెప్పమ్మా. 3 రోజులు మాకు రూమ్ కావాలి అంకుల్, ఇస్తావా? లేదు అట్లా లేదమ్మాయి, అట్లా ఇవ్వరు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడ వెళ్ళాలి, మా అమ్మ మా భార్య ఎక్కడ వెళ్ళాలి మీకు ఇవ్వడానికి. మీరు హాయిగా మ్యారేజ్ చేసుకొని. మ్యారేజ్ కాదు మాకు, నేను వేరే అబ్బాయిని చేసుకుంటా, ఆ అబ్బాయి వేరే అమ్మాయిని చేసుకుంటాడు. ఇప్పుడైతే మాకు రూమ్ కావాలి. లేదు మ్యారేజ్ చేసుకొని హాయిగా రేపు శోభనం చేసుకోండి కానీ. లేదు ఇప్పుడే శోభనం కావాలి. అర్జెంట్ రూమ్ ఇస్తే మేము వస్తాము. లేదు ఇవ్వరు అట్లా. నువ్వు వేరే అమ్మాయిని గోకుతున్నావు, అవి చెప్తాం మేము. మీ ఆవిడ చెప్తా. ఆంటీ నాకు రూమ్ ఇస్తానని చెప్పి వేరే అమ్మాయిని సెట్ చేయమన్నాడు ఆంటీ అని చెప్తా. అట్లా కాదమ్మా, అట్లా చెప్పొద్దు కదా. అట్లా చెప్పొద్దు ఏంది, మరి మాకు రూమ్ ఇస్తే మేము అట్లా చెప్పాం, అలా చెప్పేస్తాను నేను. లేదు రూమ్ ఇయ్యరు, మ్యారేజ్ చేసుకుంటా అండి మంచిగా హాయిగా రేపు శోభనం చేసుకోండి కానీ. నువ్వు రూమ్ మరి రూమ్ కి డబ్బులు వస్తావా? రూమ్ వేషాలు వేయొద్దు మీరు. మేము ఎట్లాంటి వేషాలు వేస్తాం. ఆడపిల్ల ఇది వేయొద్దు, ఇట్లాంటి వేయొద్దు మీరు. ఇట్లాంటి వేషాలు వేసి మా రూమ్ ఇచ్చి అంకుల్ మళ్ళీ కడిగేసి వెళ్ళిపోతాను రూమ్ అంతా. మా వైఫ్, మీ వైఫ్ ఆడికి ఊరికి పంపి, పుట్టిండి పంపి. అంటే మీ గురించి, మీ వేషాల గురించి మా పాపలని మా భార్యని పంపు. సరేనా?